సార్ నమస్కారం సార్. బాగున్నారా సార్? బాగున్నాను. ఓకే సార్. యాక్చువల్గా ఒక 6 మంత్స్ బ్యాక్ నేను వచ్చాను సార్. మన ఇంటి దగ్గరికి వచ్చాను. మేడం గారు అంతా కూడా ఆర్పిఎస్ అంటే అడుగులో వేయించాను సార్. నేను యాక్చువల్గా ఇది మన ఇంటి వెనకాల పెరట్లో ఉన్న కొబ్బరి తోటలకు కొబ్బరి మొక్కలు అండ్ మామిడి మొక్కలు వీటన్నిటికి కూడా వేయించాను. యాక్చువల్గా 5 లీటర్ల టిన్ను తీసుకొచ్చింది సార్ మేడం గారికి అండ్ మన వెంకట్కు ఇప్పించాను. దీని రిజల్ట్స్ అనేది యాక్చువల్గా అంటే మీరు ఈ మధ్యకాలంలో అంటే కొద్దిగా ప్రకృతిని ఎక్కువగా మొక్కలు బాగుండాలి సోమన్న, ఎక్కువ మొక్కల్ని మనం పెంచాలి, ప్రకృతి కూడా బాగా డ్యామేజ్ అవుతుంది, న్యాచురల్గా దీన్ని యూరియా పొటాష్ డిఏపి లేకుండా పెంచాలనేది అన్నారు. ఆ రకంగా అంటే గ్రోతింగ్ అనేది మంచిగా వస్తుందా సార్? దాని రిజల్ట్ ఇప్పుడు వేసి దాదాపు ఒక 7-8 నెలలు అవుతుంది సార్. మొక్కల గ్రోతింగ్ మీకు ఎలా అనిపిస్తున్నా సార్? బాగుంది. మొక్కలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంతవరకు కెమికల్స్ ఏం వాడలేదు సార్. ఇచ్చిన ఆర్పిఎస్ ఇదే వాడుతున్నాం. చాలా బాగుంది సార్. ఇప్పుడు గ్రీనరీ కనపడుతుంది, ఆరోగ్యంగా ఉన్నాయి. ఓకే సార్, చాలా బాగుంది. రైతులందరూ వాడచ్చు అంటారా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నామండి. ఇంటి వెనకాల చూడండి, ప్రతి మొక్క కూడా మంచి హెల్దీగా ఉంది. ఇవన్నీ కూడా 7 నెలలు అవుతుంది. కొన్ని మొక్కలు వేసి 6 నెలలు అవుతుంది. కొన్ని మొక్కలు ఈ మధ్య కాలంలోనే వేయటం అనేది జరిగింది. ఇది అంటే రసాయనాలు తగ్గించడంలో ఆర్పిఎస్ అనేది, పశువుల ఎరువు అనేది ఎంత కీలక పాత్ర పోషిస్తుంది అనేది సార్ మాటల్లో మీరు విన్నారు కదా సార్. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. నమస్తే, నమస్కారం సార్.